కాళ్ళ అరుగుదల అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ప్రైమరీ అంటే ఏమిటంటే వంశపారంపర్యంగా, జన్యుపరంగా ఏ విధమైన కారణం లేకుండా వచ్చేది. సో, సన్నగా పీలగా ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. యా మన 70 కిలోలు, 80 కిలోలు, 100 కిలోలు ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళు ఏమాత్రం అరగకుండా ఉంటాయి. వాళ్ళకి జెనెటిక్స్ అనమాట. బాడీ కాన్స్టిట్యూషన్. వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకొచ్చిన జెనెటిక్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. అంటే ఏదేని కారణం వల్ల యూరిక్ యాసిడ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, రుమటాయిడ్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ ఇట్లా కొన్ని కొన్ని కారణాల వల్ల వచ్చేదాన్ని మనం సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ప్రైమరీ అయినా గానీ, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అయినా గానీ ఒక్కసారి సెటిల్ ఇన్ అయింది అంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఓకే. ఈ రోజున్న టెక్నాలజీ అంతా, ట్రీట్మెంట్ అంతా దాన్ని స్లో చేయడానికి ఉన్నాయి తప్పించి, ఆపే శక్తి దేనికి కూడా లేదు. సో, స్లో అయినప్పుడు ఏమవుతుందంటే 5 ఏళ్లలో ప్రోగ్రెస్ అవ్వాల్సిన జబ్బుని జాగ్రత్తలు పాటిస్తే 10 ఏళ్ల వరకు ప్రోగ్రెస్ చేయగలుగుతాం. 10 ఏళ్ల తర్వాత రెండో దశలోంచి మూడో దశకి, మూడో దశలోంచి నాలుగో దశలకి పోయిందనుకోండి. నాలుగో దశ వచ్చిన తర్వాత కూడా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ తోటి గాని ఏమాత్రం రిలీఫ్ లేకపోతే ఓకే. ఇంక ఏ ట్రీట్మెంట్ లేదని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తే, ఈ రోజున ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్‌మెంట్. అది కాకుండా ఏది చేసుకున్నా గానీ డబ్బులు, ఆరోగ్యం పాడైపోతుంది.